పురం గ్యాంగ్ల మధ్య గొడవలు అవాయిడ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఒక వేలం పాట జరిగేది సార్, అండర్ ద వాచ్ ఆఫ్ యలమంద. అప్పట్లో స్టూవర్ట్పురంలో 3 మేజర్ గ్యాంగ్స్ ఆపరేట్ చేసేవి: పోతు సూరి, డేగరవి, జార్జ్ బాబు. స్టూవర్ట్పురం క్రైమ్ నుంచి వచ్చే డబ్బులతో యలమంద పొలిటీషియన్గా ఎదిగి ఎమ్మెల్యే అయిపోయాడు. పక్కనున్నది యలమంద తమ్ముడు కాశీ. అన్న హైదరాబాద్లో చక్రం తిప్పుతూ ఉంటే తమ్ముడు స్టూవర్ట్పురం చూసుకునేవాడు. పాట మొదలెట్టండి రా. గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట 25,000, 30,000, 35,000. రేయ్ అన్న ఎమ్మెల్యే అయిందాడు, పోలీసులు మన చేతి కిందకి వచ్చిండారు, దండిగా దొంగతనాలు చేసుకోవచ్చు. పాడికొండపా 50,000. అది పాట. జార్జి బాబు పాట 50,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. గుంటూరు రైల్వే స్టేషన్ జార్జి బాబు పాడేసుకున్నాడు. మిగతా ముఠాలేవి వచ్చే సంక్రాంతి వరకు స్టేషన్లో దొంగతనాలు చేయడానికి వీల్లేదు. ఏంటి నాకి ఈ మధ్య కనిపించడం లేదు? ఒకసారి రుచి చూసేశాక ఆ పదార్థం మీద ఆకలిపోద్ది. విజయవాడ గుంటూరు దేవుడి పాట 1,00,000 రూపాయలు. మనం పాడొచ్చా? పాడాలంటే నీకు ఒక గ్యాంగ్ ఉండాలా, వాళ్ళ పక్కన ఒక కుర్చీ ఉండాలా. ఎవడు రైడు? అంగిసేటు కలకత్తా వెళ్లాల్సిన ఓడ ఒకటి మొన్న తుఫాన్కు బందర్పోటు కొట్టుకొచ్చిందంట. అందులో వాడి పొగాకు బేళ్లున్నాయంట. దాన్ని దొంగతనం చేసి ఇవ్వమని అడగడానికి వచ్చినాడు. భయ్యా మీ పని కాదని చెప్పుండా కదప్పా, మళ్ళీ వచ్చినావేంది? एक बार मेरे बात सुनो. చూడప్పా, ఈ స్మగ్లింగ్ ఎవరో మన సేబడ్లా, మందంతా ఏరా బిజినెసా? देखो भाई, కలకత్తా పోర్ట్ నేను ఉంచుకున్న దానితో సమానం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బందర్ పోర్ట్ మీ ఏరియా, అందుకే అడుగుతున్నా. ఎవరైతే నా సరుకు బయటికి తెస్తారో వాళ్లకు 20% ఇస్తా. ఏయ్ నయ్యోగా బోలానా, బయలుదేరు. 30%. ఏ బాయ్ 40%. 50. వచ్చింది. సగం ఇస్తే నీ సరుకు నేను తీసుకొస్తా. నిజమా? ఏయ్ ఈడ ఏ నిర్ణయమైనా అన్నయ్య తీసుకోవాలా? మీరు మాట్లాడేసుకునే దానికే మేముండేది ఎందుకేడా? ఏ ఆలోచించక సేటు, తల్లి బిడ్డ న్యాయం తెక్కుంటే. కాశీ, ఇంతమంది చెయ్యలేని పని నువ్వు చేస్తానంటావు. చెప్పానుగా, రేపు సాయంత్రానికి సరుకుతో ఏడుంటా. ఎరా సారుకుతో రాకపోతే నా ఉచ్చ తాగుతావా? తాగుతా. ఏరా లోటాలో పట్టుకుని తాగుతావా, లేదంటే తిన్నగా నోట్లో పోయించుకుంటావా? చూద్దాం. సామే, ఓడిపోతే ఏం చెయ్యాలో చెప్పారు. గెలిస్తే ఇస్తారో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం కావాలరా? కుర్చీ సామే. ఏంది?
నేను సరుకు తెస్తే ఈడ 3 కుర్చీలు బదులు 4 కుర్చీలు ఉండాలా, అందులో ఒకటి నాదే ఉండాలా. రేపు సాయంత్రం కలుద్దామప్పా. లోపలికెళ్ళడమే ప్రమాదం, సరుకుతో బయటికి రావడం అయితే అసాధ్యం అంటున్నారు. టన్ను పొగాకు లోపడంతా బంగారం అని అంటారు. టన్ను పొగాకు కాల్చి దమ్ము లాగితే ఎలా ఉంటుందో తెలుసా? ఏంది నాకి సరుకు మొత్తం తగిలెట్టేస్తావే ఏంది? వాడు వస్తాడని, సరుకు తెస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నావా? నాగి వచ్చాడా? బాక్స్ నెంబర్ 7943లో మన మాల్ ఉంటుంది. कमाल कर दिया भाई. कमाल कर दिया. మనతో కలకత్తా తీసుకుపోదాం సార్. వాడి కెపాసిటీ చూసి కూడా మన ఇలాకాకి రమ్మంటున్నావా? పాగలేక్యా? వాడి కాలు కలకత్తా నేల మీద, వాడి కన్ను మన బిజినెస్ మీద పడకూడదని కోరుకో. చలో బ్రదర్, కభీ भी जरूरत पड़े तो ये नाम अंगी सेठ याद रखना. కాశీ కూర్చే. ఏందిరా కుర్చీ కోసం ఎగబడుతున్నాడు ఇడు? నీ నాయనమ్మ ముళ్ళేమన్నా నా సీటు కింద దాచిపెట్టిందేంట్రా? ఏరా ఎలా ఉన్నావు? చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా. ఓ మాట మాటకి ఇది అయిపోతున్నాడు. ఆ ఎలమంద గాడికాడు తమ్ముడికి వీడి మీద పీకల దాకా ఉంది. అవకాశం వస్తుంది. దివాకర్ ఇక్కడ సంతకం పెట్టు. గరిక దివాకర్, గరిక దివాకర్. జడ్జి గారు పిలుస్తున్నారా? దివాకర్ లాయర్ గారు. ఏంటి బాగా బాగా ఆకలేస్తుందిరా. సాన్ని కొంపలకి వెళ్ళి తెల్లారిన దాకా తింటూనే ఉన్నావు కదా, మళ్ళీ ఆకలేసేస్తుందా? పదార్థం అలా ఉంది మరి. నువ్వు వెళ్ళు, నేను తినేసి వస్తా. డబ్బులు లేవయ్యా. నమస్తే నాగి. ఏంటత్త, కొత్త కొత్త పదార్థాలు వచ్చినప్పుడు గౌరెట్టేదానివి, ఈసారి ఎట్లేదే? ఎక్కడల్లుడు ఈలోపే రైట్ టేస్ట్ తీసుకొస్తే ఎంత ఫైన్? అందరికీ కలిపి 250 నాకు. నే కడతా. పక్కనే జొన్న తోట ఉంది, 10 నిమిషాలు దా. మంచి ఆకలి మీద ఉన్నాను. 10 నిమిషాలు మీ నా కంచంలో తినాలంటే ఒక 3 రోజులు పస్తులుండాలి. ఏంటి అత్త, నిజంగా 3 రోజులా లేదంటే సాక? అది చెప్తుంది నిజమే అల్లుడు. ఓ అయితే
ఏంటి నిన్ను పోలీసోడు మీకు చెయ్యేస్తావురా తోట తీస్తా నా కొడక పోలీసోడిని ఏం కొట్టారా నాగే గరిక దివాకర్ అనే ఇతనికి బెయిల్ మంజూరు చేయటమైనది.